అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వి సత్యసుశీల గారు రచించిన అమ్మాయి మనసు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. పరంధామయ్య గారు కొంచెం మతిమరుపు మనిషి. కొంచెం అనేది ఆయన దృష్టిలో, మిగతా వాళ్ళకి అది కొండంత. వేమన శతకంలో చెప్పినట్టు కొండ అద్దమందు కొంచెమై ఉండదా అని ఆయనకి తనకి మతిమరుపు లేదని, ఉన్నా చాలా తక్కువని భావిస్తూ ఉంటాడు. పెళ్లైన కొత్తల్లో భార్యతో తిరుపతికి వెళ్లి తలనీలాలకి క్యూలో నిలబడి తర్వాత దర్శనం చేసుకుని కొండ కిందకి దిగిపోయాడు. రైలు టికెట్ ఆర్ఏసీ అవటం వల్ల కన్ఫర్మేషన్ కోసం కౌంటర్ దగ్గరికి వెడితే వాళ్ళు, మీకు మధ్య బర్త్, మీ ఆవిడికి లోయర్ బర్త్ ఇచ్చామనటంతో భార్య గుర్తుకొచ్చి కొండ మీదకి పరుగు పెట్టాడు. ఆయన భార్యకి అదృష్టవశాత్తు తెలిసిన వాళ్ళెవరో కనిపించి ఆవిడ్ని వాళ్ళు దిగిన కాటేజీకి చేర్పించి అందులో ఉండమనటంతో పరంధామయ్య గారికి ఆవిడ దక్కింది. లేకపోతే ఇంకో గంట చూసి పరంధామయ్య గారికి విడాకులు ఇవ్వాలి అని తీసుకున్న నిర్ణయాన్ని ఆవిడ ఆచరణలో పెట్టేసేది. రాను రాను ఆయన సంగతి తెలిసి మనిషి మంచివాడు, భేషజాలు లేనివాడు అవడంతోనూ జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోవటంతోనూ ఆయన మతిమరుపుని అలవాటు చేసుకుంది. ఆవిడ పేరు సీత అయినప్పటికీ పరంధామయ్య గారు ఏ పేరుతో పిలిచినా పలికేది. కూతురు పుట్టింది. మొదటి నుంచి స్థితిపరులు అవటంతో ఆర్థికంగా ఇబ్బందులు ఏమీ ఉండేవి కావు. అమ్మాయికి పరంధామయ్య గారు వాళ్ల అమ్మ పేరు భూదేవి అని పెడదాము అనుకున్నారు. కాని ఆయన భార్య, నా పేరు సీత, నా కూతురు భూదేవి ఎలా అవుతుంది? కావలిస్తే వసుంధర అని పెడదాం, వసు అని పిలుచుకోవచ్చు అని పేరు ఖాయం చేసేసింది. వసుంధర చిన్నప్పటి నుంచి చాలా గారంగా పెరిగింది. చిన్నప్పుడు ఎవరైనా సరదాగా పెళ్లి చేసుకుంటావటే అని అడిగితే ఓ అనేది. పెళ్ళంటే ఏమిటి అని రెట్టించి అడిగితే పక్కింట్లో సుబ్బారావు గారు వాళ్ళ ఆవిడలాగా పెళ్ళంటే స్కూటర్ ఎక్కి తిరగటమే అనేది. వసుంధర వాళ్ళ అమ్మగారు మాత్రం నవ్వుకునేది. వసుంధరకి కాలేజీకెళ్లే ఈడొచ్చినా పెళ్లి నిర్వచనం మాత్రం మారలేదు. ఈ మధ్యలో చాలా మంది చుట్టాలు వాళ్ళు స్కూటర్ ఎక్కమనినా ససేమిరా రాను అనేది. స్కూటర్ అంటే మొగుడుతో ఎక్కడమే అనేది వసుంధర నమ్మకం. వసుంధర చదువు కూడా అయిపోవచ్చింది. పరీక్షలు దగ్గరికొచ్చేస్తున్నాయి. పరీక్షలు అయిపోయాక ఇంక పెళ్లి చేసేయాలని అనుకుంది సీతమ్మగారు. పరంధామయ్య గారికి మతిమరుపుకి తోడు క్రాస్ వర్డ్ పజిల్స్ చేసే అలవాటు ఉంది. ఏ పనున్నా వదిలేసి ముందర క్రాస్ వర్డ్ పజిల్ పట్టుకుని కూర్చుంటాడు. అంత మతిమరుపు ఉన్నా పజిల్స్ మాత్రం బానే సాల్వ్ చేస్తాడు. పెన్ను పేపర్ పట్టుకుని పజిల్తో కుస్తీ పడుతున్న ఆయన దగ్గరకు సీతమ్మగారు వచ్చి కూర్చుంది. ఏమండి, ఈ మాఘమాసంలో అమ్మాయి పెళ్లి చేస్తే బాగుంటుంది అంది. సరే చేద్దాం. ఎవరి అమ్మాయికి అన్నారు పజిల్ని ఇంకా నిశితంగా చూస్తూ. సీతమ్మగారికి విసుగొచ్చింది. ఆ పేపర్ పక్కన పెడితే ఎవరమ్మాయికో చెబుతాను అంది కొంచెం కోపం మిళాయించి. నే పేపర్ పక్కన పెట్టాలంటే ఇది చెప్పు, 3 అక్షరాల మాట. అటు నుంచి చదివినా ఇటు నుంచి చదివినా ఒకటే. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు చూడొచ్చు. ఏమిటి అన్నారు. మీ పజిల్తో నా బుర్ర పాడు చేయకండి అంది సీతమ్మగారు. అది సరేలేవోయ్, కొంచెం ఆలోచించు అన్నారు. పెళ్లి మన వసూకేనండి. పరీక్షలైపోతున్నాయి. మనకి తెలిసిన వాళ్ళ అబ్బాయిలు ఎవరైనా ఉన్నారేమో కనుక్కోండి. ఈ ఊళ్ళోనే ఉండే కుర్రాడైతే అమ్మాయి కూడా కళ్ళెదురుగా ఉంటుంది. ఈ విశాఖపట్నం ఏమీ చెన్నూరు కాదు కదా. మనకు నచ్చే సంబంధం, కావలసిన సంబంధం తప్పకుండా దొరుకుతుంది అంది. ఆ దొరికింది అన్నారు పరంధామయ్య గారు. ఏమిటి అంది ఆశ్చర్యంగా సీతమ్మగారు. ఇంత త్వరగా భర్త సంబంధం దొరికింది అనటం ఆవిడ్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆ కిటికీ అన్నారు పరంధామయ్య గారు. కిటికీ ఏమిటి అంది సీతమ్మగారు. అదే అట్నుంచి చదివినా మారనిది అన్నారు. మీ పజిల్స్ చూసుకోవటమేనా? నీ చెప్పింది వింటారా? విన్నాను కదా. ఎవరికో సంబంధం వెతకమన్నావు, వెతుకుతాను. ఎవరికో చెప్పు అన్నారు మళ్ళీ. సీతమ్మగారికి ఉండలేకపోయింది. నాకు వెతకండి అంది. నీకా? నీకు పెళ్ళయిందేమో అన్నారు అనుమానంగా ఆమె కేసి చూస్తూ. నా కర్మ అని ఆవిడ లేచి వెళ్ళిపోయింది. ఏమిటో ఈ సీత ఏ విషయమూ గుర్తుంచుకోదు. తనకి పెళ్ళైన విషయం కూడా మర్చిపోయిందన్నమాట. వయసుతో పాటు మతిమరుపు సహజం. అందరూ తనలాగా మంచి జ్ఞాపకశక్తి ఉన్నవాళ్లు కాదు కదా. సీతకేదైనా మందిప్పించాలి అనుకున్నారు ఆయన.
వసుంధరకి పరీక్షలు అయిపోయాయి. ఆ అమ్మాయికి 2 దగ్గర స్నేహితురాళ్ళు, సుజాత, నీలిమ. పరీక్షలు అయ్యాయి కదా, తర్వాత ప్లాన్స్ ఏమిటి వసు అడిగింది సుజాత. రిజల్ట్స్ వచ్చేదాకా ఆగటం, తర్వాత పీజీ కోర్స్కి అప్లై చేయటం అంది వసుంధర. లేకపోతే గేలం వేయటం, దొరికిన వాడిని పట్టుకుని పెళ్లి చేసుకోవటం అంది నీలిమ. ఛీ, గేలానికి దొరికేవాళ్లు నాకు అక్కర్లేదు అంది వసుంధర. మరి దేనికి దొరికేవాడు కావాలి అంది సుజాత. వసుంధర తన కలల ప్రపంచాన్ని గుర్తు చేసుకుంది. పెళ్లి నిర్వచనం: రామకృష్ణ బీచు, స్కూటర్ వెనకాల సీటు మీద తను, ముందు భర్త, సముద్రం గాలి, అలల హోరు. ఏదో ఆలోచనలోకి ఆమె వెళ్ళిపోయింది. సుజాత గిల్లి వసుంధరని ఈ లోకంలోకి తీసుకొచ్చింది. ఎవరోయ్ బాబు నిన్ను అంత మెరిపిస్తున్నాడు అంది సుజాత. స్కూటర్ నడుపుతున్నాడు అతనే అంది. సుజాతకి ఎదురుగుండా స్కూటర్ నడుపుతూ ఆయిల్ మరకల బట్టలు వేసుకుని వస్తున్న మెకానిక్ రాము కనిపించాడు. ఎవరు? ఆ మెకానిక్ రామునా? వాడికి ఇదివరకే పెళ్ళయింది. వాడి పెళ్ళం ఒప్పుకుంటుందా మరి అంది సుజాత. రాము గురించి ఎవరన్నారు? స్కూటర్ నడుపుతున్నతను అన్నాను అంది వసు. ఇక్కడ నాకు ఎవరు కనబట్టం లేదే అంది సుజాత. తనకి కనబడుతున్నాడేమో అంది నీలిమ. నాకు కనపట్టం లేదు, ఏదో ఊహాచిత్రం అంతే అంది వసుంధర. అంటే నీకు స్కూటర్ నడిపే మొగుడు కావాలి అంతేనా అంది సుజాత. అంది సిగ్గుగా వసుంధర. ఛీ, ఇంత సింపుల్ కోరిక. నీలాంటి అందమైన అమ్మాయి చుట్టూ కార్లు, హెలికాప్టర్లు తిప్పే అబ్బాయిలు బోల్డ్ మంది క్యూ కడతారు. ఒక స్కూటర్ వాడు చాలు అని లెవెల్ దింపేశావే అంది సుజాత. ఇంకా చాలండి, పెళ్లి మాటలు పెద్దవాళ్లు మాట్లాడతారు, మనం ఇంకో విషయం మాట్లాడుకుందాం అంది వసుంధర. అయితే మనం ముగ్గురం కలిసి తిరుపతి వెడదాం. రిజల్ట్స్ వచ్చేలోపు దేవుణ్ణి చూస్తే ఆ ప్రభావం రిజల్ట్స్ మీద తప్పకుండా ఉంటుంది అంది నీలిమ. సుజాత, సరే, ఆ ఊళ్ళో మా బాబాయ్ ఉన్నారు, మనల్ని రైల్లోంచి దింపుకుని దర్శనం చేయించి మళ్లీ రైలెక్కిస్తారు అంది. సరే అనుకున్నారు అంతా. వసుంధర ఫ్రెండ్స్తో తిరుపతి వెళ్తోందండి అంది సీతమ్మ గారు పరంధామయ్యతో. ఆయన తన మామూలు కార్యక్రమం అంటే పజిల్స్ లో ఉన్నారు. ప్రతిసారి పజిల్ పంపటం, పత్రిక వాళ్ళ లాటరీ వేసి డబ్బులు ఒకళ్ళకి ఇవ్వటం. ఈయన పేరు మాత్రం గెలిచి గెలవని విజేత, తగిలి, అదృష్టం మిగిలినవారు అనే వాటిల్లో వ్రాస్తున్నారు. ఈసారి మాత్రం అట్లీస్ట్ ఎర్లీ బర్డ్ ప్రైజ్ అయినా గెలవాలని పట్టుదలతో ఉన్నారు. ఏకబిగిన వ్రాస్తున్నారు. సీతమ్మ గారి స్టేట్మెంట్కి ఎందుకు అని ప్రశ్న వేశారు. తిరుపతికి ఎందుకేమిటండి, దర్శనానికి అంది ఆవిడ. ఎవరి దర్శనం అన్నారు. ఎవరి దర్శనమో నేనే చెప్పాలా అంది ఆవిడ. లేకపోతే నాకలా తెలుస్తుంది, ఇదేమైనా పజిల్లో ప్రశ్న అన్నాడు. ఆయన చేతిలో ఉన్న పజిల్ పుస్తకం లాగేసింది ఆవిడ. నేను క్రితంసారి తిరుపతి 25 ఏళ్ల క్రితం వెళ్ళాను. ఆ రోజు మీరు రావటం గంట ఆలస్యం చేసుంటే నా పరిస్థితి ఇలా ఉండేది కాదు అంది. ఏ, ఇంకా అక్కడే కూర్చుని ఉండేదానివా అన్నాడు ఆయన. మీతో వాదించి నేను బీపీ తెప్పించుకోవడం దండగా, ఎంతకీ పంపుతారా పంపరా అంది. ఏమిటి అన్నాడు ఆయన. మళ్ళీ ఇంకేదో కొత్త విషయం మొదలుపెట్టినట్టుంది. అదేనండి, వసుంధరని అంది. ఆయన మళ్ళీ ఇంకో ప్రశ్న వేసేలోపు గదిలోంచి బయటికి వెళ్ళిపోయింది. ఆవిడ నిర్ణయం తీసేసుకుంది. ఆయన ఆవిడ మాటని ఎప్పుడూ కాదనడు. ముగ్గురు అమ్మాయిలు ఏసీ 2 టైర్లో బెర్తులు తీసుకుని కూర్చొని ఉన్నారు. మరి 4వ బెర్త్ ఎవరిదే అంది నీలిమ. ఎవరిదో నేను చెప్పనా, మన జాతిపితది అంది సుజాత. అంటే అంది వసుంధర. ఎవరో తెలియదు, పేరు గాంధీ అని మాత్రం ఉంది. వయసు 26 ఏళ్లు. రైలు కదలబోతూ ఉండగా గాంధీ వచ్చి రైలెక్కాడు. కుర్రాడు తెల్లగా ఉన్నాడు. గుజరాతీ వాడే అయి ఉంటాడు అనుకున్నారు అందరూ. రైలు కదిలింది. కొత్త మనిషి ఉండటంతో అమ్మాయిలు మాట్లాడుకోవటం మానేశారు. అనకాపల్లి వచ్చేలోపు టీటీఐ వచ్చి టికెట్లు చెక్ చేశాడు. గాంధీ మాత్రం ఏదో పుస్తకంలో తలదూర్చి అందులో లీనమైపోయి ఉన్నాడు. టీటీఐ టికెట్ చూపించండి అన్నాడు. అతను పుస్తకంలోంచి తల ఎత్తలేదు. యువర్ టికెట్ ప్లీజ్ అన్నాడు. అతను గబుక్కును తల ఎత్తి టికెట్ తీసిచ్చాడు. టీటీఈ వెళ్ళిపోయాడు. గాంధీ మళ్లీ పుస్తకంలో జారుకున్నాడు. సుజాత మెల్లగా అంది, తెలుగువాడు కాదులా ఉందే. టీటీఈ తెలుగులో అడిగితే మాట్లాడలేదు, ఇంగ్లీష్లో అడిగితే చూపించాడు అంది. అనుమానం ఎందుకు, అడిగేస్తే పోలే
అంది నీలిమ. వసుంధర మాత్రం మనకెందుకు అతను ఎవరైతే, మన గోల మనది అంది. ఈ సంభాషణంతా వినపడుతున్నా గాంధీ ఏమీ మాట్లాడలేదు. రైల్లో ఎక్కగానే వసుంధర రూపం అతన్ని ఆకట్టుకుంది. వసుంధర గురించి చెప్పాలంటే ఆమెది మిరుమిట్లు గొలిపే అందం కాదు, చక్కని రంగు, తీర్చిదిద్దినట్టుగా ఉండే ముఖం, నాజూకైన శరీరం, ముఖ్యంగా అమ్మాయి కళ్ళు, సున్నితంగా ఉండే చెంపలు మనుషుల్ని కట్టిపడేస్తాయి. ఆ అందం మర్చిపోలేనిది. కళ్ల ముందు కదలాడుతూ నిద్రపోయే ముందు మనిషిని కలల సామ్రాజ్యంలో విహరించేలా చేసేది. పుస్తకం చాటున ముఖం పెట్టుకోపోతే ఈ అమ్మాయిని చూడకుండా ఉండటం కష్టం అనుకున్నాడు గాంధీ. ఇంతలో సుజాత, ఏమండి, ఆ పుస్తకం ఇలా ఇస్తారా అని అడిగింది ఇండియా టుడేని చూపిస్తూ. గాంధీ ఏమీ మాట్లాడలేదు, చూద్దాం ఏం జరుగుతుందో అని. 2 నిమిషాల తర్వాత సుజాత కన్ఫర్మ్ చేసేసింది, ఇతనికి తెలుగు రాదు, మనం శుభ్రంగా మాట్లాడుకోవచ్చు అని. గాంధీకి కూడా సరదాగానే ఉంది, వీళ్ళు ఏం మాట్లాడుకుంటారో విందామని. అప్పుడు సుజాత ఇంగ్లీష్లో అడిగింది, ఎక్స్క్యూజ్ మీ, ఆ బుక్ ఇస్తారా అని. అతను వెంటనే ఇచ్చాడు. ఇంకా సంభాషణంతా ఇంగ్లీష్లో నడిచింది. అతను సింగపూర్లో ఐటీ ఇంజనీర్ అని, విశాఖపట్నంలో బ్రాంచ్ ఓపెన్ చేసి ఇన్ఛార్జిగా ఉండటానికి వచ్చానని చెప్పాడు. ముందు తిరుపతి వెళ్ళి వస్తే మంచిదంటే బయలుదేరాడట. ఈలోపు వసుంధర, నీకెందుకే ఆ సంగతులు, నువ్వేమైనా పెళ్లి సంబంధం వెతుకుతావా అంది. నీకేం తెలిసే, ఇదంతా జనరల్ నాలెడ్జ్. ఈయన ద్వారా సింగపూర్లో లేటెస్ట్ ఫ్యాషన్ల గురించి అంతా తెలుసుకోవాలి, నువ్వూరుకో అంది. అతనేదో నెమ్మదస్తులా ఉన్నాడు. ఎందుకు? అతని దారిని వదిలే అంది వసుంధర. నీకెందుకమ్మాయి అంత కోపం? నీ జాంపండు నేనేమైనా కోసుకుంటున్నానా అంది సుజాత. నా జాంపండేమిటి? పిచ్చి మాటలు మాట్లాడుకు అంది వసుంధర. ఇప్పుడే తేల్చేస్తానుండు, నీ జాంపండు అవునా కాదో అంది సుజాత. సారీ గాంధీ గారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను. నాకు సింగపూర్ అంటే చాలా ఇష్టం. జీవన్ మే ఏక్ బార్ ఆనా సింగపూర్ అనే పాట చాలాసార్లు విన్నాను, వింటూ ఉంటాను. సింగపూర్ గురించి కొన్ని విషయాలు చెబుతారా అంది సుజాత ఇంగ్లీష్లో. ఓ, దాందేముంది, అడగండి అన్నాడు గాంధీ. సింగపూర్లో ఎక్కువ మంది కార్లో తిరుగుతారా, స్కూటర్ల మీద తిరుగుతారా అంది. కార్లుంటాయి, చాలా మంది జనరల్ ట్రాన్స్పోర్ట్ ని వాడతారు. ఎందుకంటే ట్రాఫిక్ కంజెషన్ తగ్గించడానికి, పెట్రోల్ వాడకం కంట్రోల్ చేయడానికి, మళ్లీ పొల్యూషన్ తగ్గించడం కోసం. అక్కడ ప్రజల తలసరి ఆదాయం ఎక్కువ, అందరూ కార్లు కొనుక్కోగలరు. అక్కడ ఉన్న ఇండియన్స్ కూడా చాలా మంది కార్లు ఉన్నవాళ్లే. నాకు కూడా కారు ఉంది అన్నాడు. ట్రాఫిక్ ని దృష్టిలో ఉంచుకొని మీరు స్కూటర్ కొనుక్కోవచ్చు కదా అంది సుజాత. బాబోయ్, నాకు స్కూటర్ అంటే భయం. కాలేజీ రోజుల్లో స్కూటర్ నేర్చుకుంటుంటే లైసెన్స్ లేదని పోలీస్ ఆపేమన్నాడు. ఆ కంగారులో బ్రేక్ నొక్కబోయి యాక్సిలరేటర్ తిప్పాను. స్కూటర్ అడ్డంగా వెళ్లి ఆవును గుద్దుకోబోయి ఆగింది. ఆ తర్వాత మళ్లీ స్కూటర్ ముట్టుకోలేదు అన్నాడు. అప్పుడంది సుజాత వసుంధరతో, ఇతను నీ కలల రాకుమారుడు కాదు, నువ్వు నోరు మూసుకొని కూర్చో, మేము జనరల్ నాలెడ్జ్ పెంచుకుంటాం అంది. వసుంధర అప్పుడు చూసింది గాంధీని పరీక్షగా. అతను తన వంకే చూస్తున్నాడు. గబుక్కున కళ్ళు దాచుకుంది. అబ్బాయి చక్కగా ఉన్నాడు, సింగపూర్లో ఉండి చదువుకుని బుద్ధిమంతుడిలా ఉన్నాడు. కాని పేరు గుజరాతీది. ఖరీదైన బట్టలు, వాచి అన్ని అతని అంతస్తుని సూచిస్తున్నాయి. ఇలాంటి తిరగబ్బాయిని స్కూటర్ రాకపోయినా చేసుకోవచ్చులే అనుకుంది. ఛీ, ఇలా ఆలోచిస్తున్నానేమిటి అనుకుంది. అలా అనుకోగానే బుగ్గలు ఎర్రగా అయ్యాయి. ఇదంతా గాంధీకి తెలియదు. తన అమ్మాయిని చూడటం వలన సిగ్గుపడి బుగ్గలు ఎర్రగా అయ్యాయని అనుకున్నాడు. వెంటనే ఎంత తప్పు చేస్తున్నాను అనుకుని తల తిప్పి కిటికీ వైపు చూస్తూ కూర్చున్నాడు. ఇంతలో సుజాత, మా ఫుడ్ టేస్ట్ చేయండి అంటూ 2-3 పదార్థాలు ప్లేట్లో వేసి ఇచ్చింది. నేను మీకు శ్రమిస్తున్నాను అన్నాడు గాంధీ. శ్రమపడిందంతా మా వసు అంది నీలిమ. అంటే అన్నాడు. ఓ, పరిచయం చేసుకోలేదు కదూ, నా పేరు నీలిమ, ఇది సుజాత, ఇది మా వంటలక్క వసుంధర. అందరం గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాం, పీజీ చేయాలి, ప్రస్తుతం తిరుపతి ప్రయాణం. గాంధీ కూడా తనని పరిచయం చేసుకున్నాడు. మా నాన్నగారు ఇంజనీరు. నా చిన్నప్పుడే సింగపూర్ వెళ్లి అక్కడ సెటిల్ అయిపోవటం వలన నా చదువు, ఉద్యోగం అక్కడే. కానీ విశాఖపట్నంలో ఆఫీస్ పెట్టాలని మా కంపెనీ డిసైడ్ చేయటం వల్ల నన్ను ఇక్కడికి పంపారు. నాకు ఇక్కడ సెటిల్ అవ్వాలనుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అందమైన బీచ్ ఉన్న ప్రదేశం ఇది అన్నాడు. ఇంకా తర్వాత కబుర్లు సాగలేదు.
అందరూ నిద్రపోయారు. సుజాత బాబాయ్ తిరుపతిలో రిసీవ్ చేసుకున్నాడు. గాంధీ కూడా గుడ్ బై చెప్పి రైలు దిగిపోయాడు. వసుంధర రూపం మాత్రం అతన్ని మిగతా ప్రపంచం అంతా మర్చిపోయేలా చేసింది. గాంధీ కొండ మీదకు వెళ్లి కోరుకున్న కోరికల్లా వసుంధర మళ్లీ కనిపించాలి అని. లాల్చీ పైజామాలతో విశ్రాంతిగా ఉంటుందని దర్శనం తర్వాత పాపనాశనం నడిచి బయలుదేరాడు. కొండలు చెట్లతో చాలా ఆహ్లాదంగా ఉంది. నిన్న కనిపించింది అంటూ పాట పాడుకుంటున్నాడు. ఎవరో వెనకగా వస్తున్న అలికిడైతే తిరిగి చూశాడు. ఆ అమ్మాయిలు ముగ్గురు కనిపించారు. ఏమిటి, ఏదో తెలుగు పాట పాడుతున్నారు అంది తెలుగులో సుజాత. నాకు తెలుగు వచ్చండి. మా తాతగారి చుట్టాలంతా విశాఖపట్నం వాళ్లే. నాకు పాత పాటలు చాలా వచ్చు అన్నాడు. అంతే. ముగ్గురు ఒక్కసారిగా ఆ అని నోరు తెరిచారు. మరి నిన్న మీరు చెప్పలేదే అని అడిగింది. మీరు ఇంగ్లీష్లో అడిగారని నేను ఇంగ్లీష్లోనే చెప్పాను. డోంట్ వరీ, యు ఆర్ గుడ్ ఫ్రెండ్స్ అన్నాడు. వసుంధర, మా వాళ్ల మాటలు పట్టించుకోకండి అంది. నాకసలు ఏం మాట్లాడారో వినపడలేదు అన్నాడు. నిజంగా కూడా అతని టైం అంతా వసుంధర అందాన్ని మనసులో ఎలా నిలుపుకోవాలన్న ఆలోచనలతోనే సతమతమైపోయింది. తిరుపతి ప్రయాణంతో తన జన్మ ధన్యమైందని అనుకున్నాడు. ఎవరి దారిన వాళ్ల విశాఖపట్నం చేరుకున్నారు. ముగ్గురు అమ్మాయిలు 10 రోజుల తర్వాత కలిశారు. ఇవాళ మన రిజల్ట్స్ అంది వసుంధర. ఈ రిజల్ట్స్ సరే, ఇంకో సంగతి, ఇవాళ వసుకి పెళ్లి చూపులు అంది సుజాత. నీకెలా తెలుసు అంది నీలిమ. కాదేమో చెప్పమని చూద్దాం అంది సుజాత వసుంధర వంక చూస్తూ. వసుంధర మెల్లగా చెప్పింది. నిజమే, అతను మా నాన్నగారికి దూరపు బంధువు. ఇవాళ వస్తామన్నారు అంది. అందుకా అమ్మాయి గారు అలా మెరిసిపోతున్నారు అంది నీలిమ. సరేలే, ముందు పరీక్ష రిజల్ట్స్ చూడు అంది వసు. అవి రాలేదు, కంప్యూటర్ ప్రాబ్లం అట, రేపొస్తాయిట అంది నీలిమ. ఇంతలో వసుంధర వాళ్ళ అమ్మ వచ్చి, అబ్బాయి వాళ్ళ రాడుట, ఏదో దెబ్బ తగిలిందిట, అపశకునమని పెద్దవాళ్ళు రేపు చూస్తామన్నారట అంది. అయితే ఈ రిజల్ట్ కూడా రేపే అంది సుజాత. అమ్మాయిలిద్దరూ వాళ్ళ ఇళ్లకు వెళ్లిపోయారు. ఇంతలో ఒక కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. 2 పెద్దవాళ్లు, ఒక అబ్బాయి, ఒక చిన్న పాప కారులోంచి దిగారు. అబ్బాయి చేయికి కట్టు ఉంది. పరంధామయ్య గారు వాళ్ళని చూసి, డాక్టర్ గారి ఇల్లు అవతలండి, అటు వెళ్ళండి అన్నాడు. ఒరే పరంధాము, మేము మీ ఇంటికే అన్నాడు ఆయన. మరి నాకు వైద్యం చేయడం రాదే అన్నాడు. ఇంతలో సీతమ్మగారు వచ్చారు. ఆయన మీ బాబాయ్ గారండి, మీరు లోపలికి రండి అంటూ దారి తీసింది. ఆ పెద్దాయన, వీడి మతిమరుపునికి నువ్వు కాబట్టి వేగుతున్నావమ్మా అంటూ లోపలికి నడిచాడు. ఆయనే మళ్లీ మాట్లాడుతూ, నేనిందాకే ఫోన్ చేశానమ్మా, మళ్లీ వస్తున్నామని. వీడు నీకు చెప్పలేదా? అయినా వీడికి చెప్పటం తప్పు నాది అన్నాడు. అబ్బాయి రేపెక్కడికో వెళ్ళాలట, వాడు రావటం లేట్ అవుతుంది. ఈలోపు అమ్మాయిని చూస్తే వాడి అమ్మా నాన్న వచ్చాక మీరు మళ్లీ మాట్లాడుకోవచ్చు అన్నాడు ఆయన. అబ్బాయి చేతికి ఆ కట్టేమిటండి అంది సీతమ్మగారు. ఇవన్నీ లోపల గదిలోంచి వసుంధర వింటోంది. ఆయన ఏం చెప్పాడో ఆమెకు వినపట్టం లేదు. ఆయన, అబ్బాయి ఫ్రెండ్కి స్కూటర్ అంటే ఇష్టం అంటండి. ఆ ఫ్రెండ్ కోసం వీడి స్కూటర్ కొని వారం రోజుల నుంచి ఊరు చివరికి వెళ్లి నేర్చుకుంటున్నాడు. నిన్న స్లిప్ అయి పడ్డాడు, చెయ్యి బెనికింది అంతే అన్నాడు. అమ్మాయిని పిలవండి. ఏరా బాచి, సరేనా అన్నాడు. మీ ఇష్టం అన్నాడు అబ్బాయి. సీతమ్మగారు లోపలికి వెళ్లి, పదమ్మా, వాళ్ళు నిన్ను చూస్తారట అంది. వసుంధర చేతిలో ట్రే తీసుకుని 4 కూల్ డ్రింక్స్ అందరికీ ఇచ్చింది. అబ్బాయిని మాత్రం చూడలేదు సిగ్గు వలన. కూర్చో అమ్మా అంది వాళ్లతో వచ్చిన ఆవిడ. ఇలా హడావిడి చేశాం, ఏం అనుకోకు అంది. పర్వాలేదండి అని కూర్చుంది. బాబీ, ఏమైనా అడగరా అంది ఆవిడ. మీ పేరేంటండి అన్నాడు. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే అనుకుని వసుంధర కళ్ళెత్తి గబుక్కున చూసింది. గాంధీ కళ్ళు నవ్వుతూ కనిపించాయి. వసుంధర మొహంలోకి వెచ్చని ఆవిరి వచ్చినట్లయింది. పేరు చెప్పలేక పెదాలు వణికాయి. తర్వాత ఏం జరిగిందో వసుంధరకి గుర్తులేదు. గాంధీ మాత్రం వెళ్ళొస్తాము అనటం వినిపించింది. పరంధామయ్య గారు సీతమ్మగారు బీచ్లో కూర్చున్నారు. మాటల మధ్యలో, ఏవోయ్, ఆ స్కూటర్ మీద మన అమ్మాయిలా ఉంది, ఆ నడుపుతున్నదెవరు అన్నాడు. అదేమిటండి, వాళ్ళిద్దరికీ పెళ్ళై వారం రోజులైంది, ఇంకా అతనెవరో తెలియదా మీకు అంది.
నాకు గుర్తులేక కాదు, నిన్నే టెస్ట్ చేద్దామని అన్నాడు ఆయన తెలివిగా. స్కూటర్ మీద వసుంధర, ఎందుకండి నా కోసం మీరు ఎంత కష్టపడ్డారు? మీలాంటి వారికి స్కూటర్ రాకపోయినా పర్వాలేదు అనుకున్నాను అంది వసుంధర. ఇలాంటి దేవత కరుణించాలంటే ఆ మాత్రం మొక్కుబడి చెల్లించాలి, తప్పదు అన్నాడు గాంధీ. వసుంధర జడలోంచి మల్లెపూల గాలి గాంధీని మత్తెక్కిస్తోంది. వసుంధర మనస్సు ఉరకల వేస్తున్నట్టుగా స్కూటర్ ముందుకు మెత్తగా జారిపోతోంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.